బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికలకే తనకు చివరి ఎన్నికలు కావచ్చు అంటూ సెంటిమెంట్ డైలాగ్స్ వేశారు. నాకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయింది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గ మహిళా రిజర్వేషన్లోకి వెళ్ళొచ్చేమో. మహిళా రిజర్వేషన్ అయితే మా ఇంట్లో వాళ్లను ఎన్నికల్లో నిలబెట్టను, అందుకే ఇవే నా చివరి ఎన్నికలు అవుతుండొచ్చు అని మంత్రి పువ్వాడ అజయ్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికలకే తనకు చివరి ఎన్నికలు కావచ్చంటూ సెంటిమెంట్ డైలాగ్స్ వేశారు. నాకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం మహిళా రిజర్వేషన్లోకి వెళ్ళొచ్చేమో. మహిళా రిజర్వేషన్ అయితే మా ఇంట్లో వాళ్లను ఎన్నికల్లో నిలబెట్టను, అందుకే ఇవే నా చివరి ఎన్నికలు అవుతుండొచ్చని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవాళ రఘునాథపాలెం మండలాన్ని మీ సెంటర్ గా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కూడా మరి తహసీల్దార్ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఎండిఓ ఆఫీస్ దాకా రోడ్డు మొత్తాన్ని మళ్ళీ 4 లైన్లు కాదు 6 లైన్లు చేసి సెంటర్ లైటింగ్ వేస్తున్నా. దాన్ని కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇవాళ ఆ పని ఈ పని కాదు, ప్రతి పని చేసి పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వచ్చిన మోటార్ సైకిల్ వేసుకొని వచ్చి చెక్కులు తీసుకొచ్చి నా అక్క చెల్లెళ్ళు ఇంటికి వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకొచ్చి అప్పచెప్పిన. ఇవాళ మంత్రి అయినా కాబట్టి రాలేకపోయినా పిలిచి మొన్న కూడా చాలా మంది నా ఇంటికి వచ్చి నా ఇంట్లో భోజనం చేసి చీర సారా తీసుకొని చెక్కు తీసుకొని వెళ్ళినోళ్ళు మా అక్క చెల్లెళ్ళు చాలా మంది రామకేతండ నుంచి కూడా వచ్చారు. ఇవాళ ఒక్కసారి మనందరూ ఆలోచన చేసుకోవాలా. కళ్ళబొల్లోళ్ళు వస్తారు, ఎన్నికలప్పుడే వస్తారు. మిగతా 5 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు ఇంటూ 5 ఏళ్ళు మీ మధ్యలో ఉన్నది కేవలం అజెండా మాత్రమే, కానీ ఇంకెవ్వరు కనపడరు.